అలా దేవుడు కాదన్న పని చేసి దేవునికి దుఃఖం కలుగు చేసే మాటలు పలికి దేవునికి విరోధమైన సహవాసం చేసి మీరు బాధపడుతూ ఒకవేళ కలవరాల్లో ఉంటే ఈరోజు క్షమాపణ కోరితే దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అంగీకరిస్తాడు. కానీ కప్పిపుచ్చుకోవటం ఉందే, నేనుగా చేసింది అదిగో అవే చేసింది ఈ పని. వీళ్ళు ఏమంటారు తెలుసా, నేను ఎరగను నీ మీద ఒట్టు అంటే కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఎంత పోగు చేసుకుంటున్నా. దాని ఫలితంగా నువ్వు కప్పిపుచ్చుకున్నప్పుడల్లా నీ ఇంట్లో దుఃఖం పెరుగుతూ ఉంటుంది, ఒప్పుకున్నప్పుడల్లా కన్నీడకు ముగింపు కలుగుతూ ఉంటుంది. కనుక కన్నీడు పెరగాలి, దుఃఖం పెరగాలి, ఇంట్లో బాధలు పెరగాలి అనుకుంటే ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోండి. అలా కప్పిపుచ్చుకున్నంత కాలం నీ దుఃఖం అనే కొడుకు, ఏడుపు అనే కొడుకు, వేదన అనే కొడుకు, నష్టం అనే కొడుకు ఆడు వయసు వస్తుంది పెరుగుతూనే ఉంటాడు. మరి చేతులారా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఓ సేవకుడిగా బ్రతిమలాడి చెప్పగలిగిన మాట, మీ ఇల్లు సంతోషంతో ఉండునగాక, మీ కుటుంబంలో ఆనందం ఉండునగాక, మీ ఇంట్లో దుఃఖపుత్రుడు లేకుండా అయిపోవునగాక. మరి దుఃఖపుత్రుడు ఎందుకు పెంచుకుంటున్నా? దుఃఖపుత్రుడికి ఎందుకు ప్రాణం పోస్తున్నా? దుఃఖపుత్రుడు బ్రతకాలని ఎందుకు అక్రమాలు చేస్తున్నా? ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న వేళ ఎకనైనా జీవితంలో ఓ విప్లవాత్మకమైన కార్యం ప్రభు చేయబోతుండగా, నా కన్నీళ్ళకు కారణం నేను చేసిందేగా, నేను విత్తిందేగా, నేను మాట్లాడిందేగా, నేను చేసిందేగా. ఎవరో నీ జీవితాన్ని పాడు చేయరు, నాశనం కాదు. కానీ ఈరోజు ఈ మాటలు విన్నాకైనా పశ్చాత్తాపడి ఉంటే ఆ అమ్మాయి బతికుండేది, ఒప్పుకొని ఉంటే దేవుడు కనికరించేవాడు. కానీ నీ ప్రాణానికి నీవే హాని తెచ్చుకున్నావుగా, నీ ప్రాణానికి నీవే నష్టం తెచ్చుకున్నావుగా. తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేశారు, పని జరగల, సంఘానికి వెళ్ళే మేలు జరగల, బైబిల్ చదివాక ఉపయోగపడాల, ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళా నాకు నెమ్మది కలగల. అందరికీ జరిగింది, నీకెందుకు అన్యాయం జరుగుతుంది? అందరినీ కనికరించిన వాడు నిన్నెందుకు తిరస్కరించాడు? కారణం మాత్రం చెప్పవు, ఒప్పుకోవలసినవి ఒప్పుకో. కానీ దేవుని మీద, సంఘం మీద, తోటి వారి మీద దేవుడు నాకేం చేశాడని నేరారోపణం మోపి నీ నాశనానికి నీవే వస్త్రవాది అవుతున్నావు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న వేళ జాగ్రత్తగా గమనించి, దుఃఖము మన ఇంటికి రాకుండానట్లుగా, కన్నీళ్లు మన ఇళ్లలో ఉండకుండానట్లుగా, వేదన మనల్ని ఆవరించకుండానట్లుగా మనం తప్పిదాలు ఒప్పుకొని కప్పి పుచ్చుకొనకుండా ఒప్పుకొని విడిచిపెట్టుదుమగాక. గట్టిగా చెప్పాలి, ఆమేన్.